ఏ బ్లాక్ లో ఉన్న పేషెంట్ సిలాన్ ఎక్కించండి. ఏమైంది? హార్ట్ లో పెయిన్ డాక్టర్ గారు. కూర్చో కూర్చో. ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు పర్లేదు డాక్టర్. నీకు వచ్చింది హార్ట్ అటాక్. 2 నిమిషాలు లేట్ అయి ఉంటే నువ్వు పైకి పోయి రంభా ఊర్వశి మ్యాన్కి డాన్స్ చేస్తుంటే నువ్వు చూస్తూ చప్పట్లు కొడుతూ ఉండేవాడు. సరే వెళ్ళు. నేను వెళ్ళను డాక్టర్ గారు, నేను వెళ్ళను, మీతోనే ఉంటా. నాతోనే ఉండడం ఏంట్రా? నేను అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్ లో ఉంటా. లిఫ్ట్ లో దిగేటప్పుడు కరెంట్ పోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడు కదా డాక్టర్ గారు. లిఫ్ట్ దిగానే బయట రెడీ ఆటో ఉంది డాక్టర్ గారు. సమయానికి ఆటో లేకపోయి ఉంటే ఏమై డాక్టర్ గారు? పైకి పోయేవాడు కదా డాక్టర్ గారు. ఈ రోజు నా అదృష్టం బాగుంటుంది, ట్రాఫిక్ లేదు. ఒకవేళ ట్రాఫిక్ ఉంటే నేను ఏమైపోయాను డాక్టర్ గారు? పైకి పోయేవాడు. ఇన్ని గండాలని దాటుకొని మీ దగ్గరకు వచ్చాను. ప్రతిసారి ఈ గండాలు దాటాలంటే నా వల్ల కాదు డాక్టర్ గారు. ఇక్కడ ఒక రూమ్ వేసుకో. ఈ నెల వదిలించుకోవాలి. నీకు వచ్చింది పెద్ద నొప్పి ఏం కాదురా, చిన్న నొప్పిరా, చిన్నది. ఇందాక ఏమన్నారు మీరు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి వెళ్ళి రంభా ఊర్వశి మేనక డాన్స్ చూస్తే చప్పట్లు కొట్టేవాడు ఎవరు అన్నారా లేదా? స్లిప్ అయ్యాడు పాపం. అన్నారు కదా. ఎలా వెళ్తాను డాక్టర్ గారు నేను? నువ్వు నాటకాలు చేయకు, ముందే ఇక్కడి నుంచి. అరే శేఖర్, నాకు హార్ట్ అటాక్ వచ్చిందిరా. ఈ డాక్టర్ ఏమో ట్రీట్మెంట్ చేయను అంటున్నాడు రా. పుసుకున్నా నేను పోతే దీనికి కారణం ఈ డాక్టర్ రా. శేఖర్ ఏం చేస్తున్నావురా? అరే శేఖర్, నీకు ఒక వీడియో పెట్టాను రా. నేనేమన్నా పుసుకున పోయారనుకో, పొద్దున కల్లా వీడియో వైరల్ చేశారా. నీ చావు కారణం నేను చెప్పి వీడియోలు పంపిస్తున్నావు ఏంట్రా నువ్వు? నేను మీ దగ్గర ఉంటే బతుకుతాను, మీరేమో ఉంచుకొని పో అంటున్నారు. పోతేనే ఎలాగో పోతాను. నా చావు కారణం మీరే అవుతారు కదా డాక్టర్ గారు. అంటే నువ్వు ఇక్కడే ఉండాలా? నేను మీ దగ్గర ఉంటేనే బతుకుతాను డాక్టర్. నాతోనే ఉండాలా? మీతోనే ఉండాలి డాక్టర్ గారు. లేకపోతే వీడియోలు వైరల్ చేస్తావా? 100% చేసేస్తాను, లేకపోతే బతకను నేను. చావు, నాతోటే చావు. డాక్టర్ గారు మన ఇల్లా? నా ఇల్లు. సౌజన్య వచ్చారా? వచ్చాను. స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లో ఉన్నారు. ఎవరితను? వాడు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ కాదే, పోకిరి సినిమాలో ప్రకాశ్ రాజ్ అంటాడు. ఇంతకి ఎవరితను? డాక్టర్ గారు మన ఆవిడనా? మనవాడేంట్రా? అది గౌరవం కుదరండి అబ్బాయి. అంటే మొన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఫ్రెండ్ మన అమ్మరా అన్నాడు. అందుకే నువ్వు చూసి మన ఆవిడ అని అడుగుతున్నాను డాక్టర్ గారు. అమ్మ వేరు, ఆవిడ వేరు. ఇది నా ఆవిడ అంతే. ఓకే డాక్టర్, మీ ఆవిడ నేనేం కాదన్నానా? ఆడెవడో నీకు తెలియదు కదా. అది బాగుంది. ఇంకో 4 పేషెంట్ని తీసుకురాకపోయావా? వాళ్ళు బెడ్రూమ్ లోను, మనం కిచెన్ లోను పడుకునే వాళ్ళం. 4 రోజులు ఓపిక పట్టే వాడే వెళ్ళిపోతాడు. డాక్టర్ గారు ఎక్కడ పడుకుందాం? పడుకుందామా? అరే గుండెపోటుతో నువ్వు పోకముందే గుండె మీద కుది నేను చంపేస్తానా నిన్ను. ఎక్కడ పడుకుందా? ఎల్లబడిగినట్టు అడుగుతున్నా వెంట్రా నువ్వు. ఇలా సోఫా మీద పడుకోండి. సోఫా మీద ఎలా పడుకుంటా డాక్టర్ నేను? ఒకవేళ పడుకున్నాను, పసుకున్న హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంటి? అదే నీ పక్కన పడుకున్నాను అనుకో, నాకు హార్ట్ అటాక్ వచ్చింది అనుకో, నీ వీపు కొరుకుతా లేకపోతే చెవి కొరుకుతా. అప్పుడు మీరు టాబ్లెట్ చెప్పక పక్కన బతికేస్తాను డాక్టర్ నేను. నీతోనే పడుకుంటాడంట. పడుకో పడుకో. ఇంకా నేనెందుకు? నా పుట్టింటికి పోతా. అది కాదే, నీకు దండం పెడతాను రా. నీ వల్ల నా కాపురం పోయిలా ఉందా? వెళ్ళిపోరా నువ్వు. మీ కాపురం మీద నేను దయ చూపిస్తే నా ప్రాణం పోతుంది డాక్టర్ గారు. ప్లీజ్ ఏమనుకుంది, నేను మాత్రం పోను డాక్టర్ గారు. అది పెద్ద నిప్పేం కాదురా. ఏమన్నావు ఇందాక నువ్వు? 2 నిమిషాలు లేట్ అయితే పైకి పోయి రంభా ఊర్వశి మేనకతో డాన్స్ చూసుకుంటూ చప్పట్లు కొట్టేవాడు అన్నావా లేదా? అన్నావా? ఏదో కామెడీ ఫ్లోలో అన్నానే. డాక్టర్ ట్రీట్మెంట్ చేసుకోకుండా కామెడీ అవసరమా? కామెడీ అవసరమా నీకు? ఏదో సరదాగా అన్నాలేవే. అందుకే నీకు సరదా బాగా తీరుస్తున్నాడు వాడు. నిన్ను డాక్టర్ గారు ఎలా పడుకున్నాడు? ఎంత వాటేసుకు పడుకున్నాడు. పనికి మాలనోడు. వాడితోనే కాపురం చేయరా? అరే నీకు కావాలంటే ఈ బెడ్ మీద పడుకోరా, నేను నా పిల్లలందరూ పడుకుంటాను రా. వద్దు డాక్టర్ గారు. హార్ట్ టాపిక్ వస్తే ఎలా డాక్టర్ గారు? నేను పక్కనే ఉంటాను కదా. మీరు లేచి వచ్చి ట్రీట్మెంట్. అబ్బో, మీ కాకుర కోసం కకృతి పడి నన్ను కాలేమని పట్టించుకోండి డాక్టర్ గారు. ప్లీజ్ మీకు దండం పెడతాను, ఇక్కడే పడుకోండి. సైకో ఎదవ ఎక్కడ తగిలేవరా నువ్వు నాకు? టాయిలెట్ ఒకటే టైంకి. వండుతామన్నా
మొన్ననా? రేయ్, ఎగరా నువ్వు బయటికి. ఏం డాక్టర్ గారు? పిచ్చోడు కట్టినట్టు చైన్ కట్టావేంట్రా నాకు? ఇప్పుడు మధ్యలో లేసి మీరు ఎట్లా వెళ్ళిపోయారనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి డాక్టర్ గారు? అందుకే చైన్ కట్టా. టాయిలెట్కి వెళ్తున్నాను. టాయిలెట్కి వెళ్తున్నారా? నేను వస్తాను, ఉండండి. నువ్వు వస్తావా? అంటే నేను బయట ఉంటాను డాక్టర్ గారు, మీరు లోపలికి వెళ్ళండి. రండి. టాయిలెట్ కూడా లైఫ్ లో ఎంతో మంది పేషెంట్లు చూసాను రా, కానీ పనికి మాలిన పేషెంట్ నిన్ను మాత్రమే చూస్తున్నాను రా. అబ్బా ఎంతసేపు డాక్టర్ గారు, త్వరగా రండి. అబ్బా రండి డాక్టర్ గారు. ఉండరా ఒక నిమిషం. ఎంతసేపు రండి. నా పని కూడా నేను క్షేమంగా చేసుకున్నావురా దరిద్రుడా. నాకు అర్థమైంది ఏంటంటే వీడు నిన్ను వదలడు, నువ్వు పోయే వరకు వీడు ఇక్కడే ఉంటాడు. అది కదే. డాక్టర్ కొడతావేంటే నువ్వు? నా డాక్టర్ కొడతావేంటి నువ్వు? నా పైన కొడుతున్నాడు నువ్వు. మరి లేకపోతే డాక్టర్ గారు మిమ్మల్ని కొడతాదంటే మీకేమైనా అయితే పుసుకున్నా నా పరిస్థితి అంటే? వామ్మో, నేను నా పుట్టడికి పోతా, నేను ఒక్క క్షణం కూడా ఉన్నాను, నేను పోతా. డాక్టర్ పోతే బొంగులో పెళ్ళాం అవసరం లేదు. పెళ్ళం ఆర్టీసీ బస్సులు అంటాం డాక్టర్ గారు, ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు వాళ్ళకే తెలియదు. మనం బస్ స్టాండ్ లాంటి వాళ్ళ డాక్టర్ నేను ఒకే దగ్గర ఉంటా. పోతే బాగుండు, నేను ఉన్నాను డాక్టర్ గారు మీకు. నువ్వు ఉన్నావా? ఆ, నిన్నేం చేసుకోవాలరా నేను? వీళ్ళెవరా? వీళ్ళు కూడా హార్ట్ పేషెంట్ డాక్టర్ గారు. పేషెంట్ మా డాక్టర్ కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పాను, మమ్మల్ని కూడా చూసుకోమని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా వచ్చారు. అంటే నేను వీళ్ళని కూడా చూసుకోవాలా? వీళ్ళు కూడా చూసుకోవాలి డాక్టర్ గారు. డాక్టర్ గారు, అరే డాక్టర్ గారు, అరే డాక్టర్ గారు పోయినట్టున్నారా? నేను పోలేదురా, ఆటి పైన వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ మీరు వచ్చారు కదా, ఆ, 3 స్కిట్లు ఇచ్చాను సార్. ఆ, ఇది 10 ఆహా, ఇది ఫుల్ హిలీరియస్ సార్. ఆ, ఇది 15 ఫస్ట్ టైం మీరు చాలా గ్యాప్ ఇచ్చి వచ్చారు. హిలీరియస్ చేసేద్దాం సార్. 10 కి 10 అంతే. హిలీరియస్ కిట్ సార్ ఇది. క్లియర్ ఇచ్చావు. బాబు హిలీరియస్ కి ఆర్ఆర్ రెడీ చేసుకోండి, చెక్ రెడీ చేసుకోండి. కడుపు ఉబ్బ చెక్కలు చుక్కులు. కడుపు ఉబ్బ చెక్కలు. మీకన్నా రష్మి కామెడీ బాగా చేస్తుంది. అది కూడా మన స్క్రిప్ట్ అలా ఉంటుంది. మరి హిలీరియస్ అంటే ఇలాగే ఉంటుంది ఫస్ట్ నుంచి. రెడీ. సో ఇది మా హాస్పిటల్ సార్. ఈ హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కదా సార్. మా డాక్టర్ మామూలు ఎంబీబీఎస్ అంటే చేశారు, ఓకే. మా వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి, డైరెక్షన్ అంటే పిచ్చి, అన్ని పిచ్చే. మొత్తానికి పిచ్ అంటున్నావు. సో ఆడికి మామూలు పిచ్చి కదా సార్ సినిమా అంటే. పాపం ఆర్టిస్ట్ అవుతాం అనుకుని డాక్టర్ అయ్యాడు. ఆడికి ఏం చేసా సినిమాటిక్ గా ఉండాలన్నమాట, లేకపోతే ట్రీట్మెంట్ చేయలేడు. డాక్టర్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. గుడ్ మార్నింగ్ సార్. నేనేంటి డాక్టర్ సార్. ఒక డాక్టర్ ఒక కంపౌండర్ చెప్పేది యాక్షన్ ఇదేనా? మార్నింగ్ ఎలా చెప్పాలి? ఒక ఎక్స్ప్రెస్. నీకు సాలరీ ఇస్తున్నాను, గౌరవం ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండాలి కదా, అలా చెప్పు సార్. టేక్ రెడీ యాక్షన్. గుడ్ మార్నింగ్ సార్. ఆస్కారం ఇస్తారు ఎవరికి. ఇప్పుడు నేను కాంపౌండర్ డాక్టర్, ఓకే రెడీ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పేషెంట్ అంతా బాగున్నారా? కాంపౌండర్ క్యారెక్టర్ చేయగలరు, కాంపౌండర్ క్యారెక్టర్ చేయండి, డాక్టర్ క్యారెక్టర్ చేస్తారు. దద్దుని ఎక్కడ ఇచ్చాను డైలీ నీకు? గుడ్ మార్నింగ్ వరకు ఇచ్చారు. ఎక్కడో చెప్పు. పేషెంట్ నెంబర్ 3. నా ఫ్రెండ్ కి సర్జరీ ఉందండి. ఓ ఈ ఫ్రెండ్ మీ పేషెంటా? మా పేషెంటే. సర్జరీ ఉంటే ఉన్నాం కదా, ఫ్రెండ్ కదా, ఉండాలి కదా. ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చావు ఇక్కడికి. క్యారెక్టరా? చెప్పాడికి చెప్పలే కదా నీకు. మీరు అడిపోగల చెప్తాను. మా వాడికి యాక్టింగ్ అంటే పిచ్చి. ఆడు ఏం చేసా సినిమాటిక్ ఉండాలన్నమాట. నువ్వు పెర్ఫార్మెన్స్ చేస్తూ చెప్పాలి. ఏం చెప్పినాడికి? నాకు యాక్టింగ్ రాదు కదా సార్. చెప్పుతో కూడా తెలిస్తే. ఎలా ఉండాలి? ఫ్రెండ్ ఆపరేషన్ లోపల కొంచెం భయపడిపోతూ ఉండాలి కదా. అయ్యో ఫ్రెండ్ కోల్పోతాం చెప్పి అది కావాలి కదా. ఆ ఫ్రెండ్ షివరింగ్ కాల్ వస్తుందంటరా, ఫేస్ లో ఉండాలరా. రెడీ 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 ఒకసారి నా ఫ్రెండ్ కరెక్ట్ చేయమయ్యా. ఏంటో చేయడం? నువ్వు చెప్తున్న పర్ఫార్మెన్స్ గురించి సరిగ్గా చెయ్యి. నేను కూడా జనరల్ చెకప్ చేయించుకోవడానికి వచ్చాను సార్. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఉత్తర జనరల్ చెకప్ నార్మల్ గా. కొట్టు పెర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సెటిల్ 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 చేస్తా. పెయిన్ ఫీల్ అవ్వాలి కదా. టేక్ నెంబర్ 2 రెడీ. మళ్ళీ చేస్తారా? ఆడు 100 చేస్తాడు. రియాక్షన్ మళ్ళీ పెర్ఫార్మెన్స్ వచ్చేదాకా చేస్తాడు. ఓకే ఓకే. టేక్ 2.
చేసానా 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 ఇది ఓవర్ చేసానా స్టేజ్ మీద రా నిన్న రిహార్సల్ కి రాలేదా? నెక్స్ట్ పేషెంట్. ఇప్పుడు మొబైల్ అవసరం పక్కన పెట్టచ్చు కదా. ఉండు. ఏం ప్రాబ్లం ఏంటి? 4 రోజుల నుంచి అన్నం తినట్లేదండి. పొద్దున బాత్రూమ్ కూడా పోలేదు. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పట్లేదు, ఒకసారి అడగరా? పిల్లడు భయపడిపోతున్నాడు. క్యారెక్టర్ ఏంట్రా? ఆడు తండ్రి గారు చేస్తున్నప్పుడే సుధీర్ క్యారెక్టర్ లో ఉండు. నువ్వు రాదా? నిన్ను కొట్టండి నన్ను. ఆడు భయపడిపోతున్నాడు. రెడీ కెమెరా రోలింగ్ సార్. క్లాప్ ఇన్ క్లాప్ ఇన్ సార్. యాక్షన్. డాక్టర్ గారు అడిగాను నేను. ఓన్లేదు సార్, ఆడపిల్లని ఎందుకు కొడతాను? అబ్బా ఆడిని క్యారెక్టర్ లో ఉండమను, ఫ్రెండ్ కోసం వచ్చాడు. అది వేరే క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నాడు. నేను చెప్తాను చూడు. రెడీ? డాక్టర్ క్యారెక్టర్ నువ్వు, తల్లి క్యారెక్టర్ నేను. రెడీ? ప్రాబ్లం ఏంటి? అరే వాడి వీపు పేరుగా ఉంది. వాతలు నాకు కూడా అలాగే ప్రాబ్లం ఏంటమ్మా? మా అబ్బాయి సార్ 4 రోజుల నుంచి ఏం తినట్లేదు సార్. కడుపు నొప్పి అంటున్నాడు సార్. కడుపులో ఏమైందో చెప్పట్లేదు సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళిపో అమ్మ, చంపేస్తాడు. నేను లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేస్తాను. రెడీ సార్. రెడీ? నా సీన్ రెడీ చేయండి. సార్ ఓకే సార్, లైటింగ్ ఓకే సార్ పేషెంట్ మీద. ఓకే పార్లెట్ ఇక్కడ కొంచెం. క్లాప్ ఇన్ సార్. నీకు ఎనస్థీసి ఇచ్చాక అరగంట అయితే ఎందుకు ఊపుతున్నారు? క్యారెక్టర్ ఉండు, క్యారెక్టర్ ఉండు. ఎనస్థీసి అంటే ఎలా ఉండాలి? డెడ్ అలా ఉండు. ఈ పేషెంట్ ఎవడాడు? పేషెంట్ ఫ్రెండ్. డార్లింగ్, మన ఫ్రెండ్ కి చిన్న సర్జరీ బైపాస్ అంట. మనం కలుద్దాం. వాడికి ఎన్ని తన్నా అంతే వాడు. చూస్తాడు ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, ఆడు చావు బతుకు మధ్య ఉన్నాడు కదా. నువ్వు ఎలా ఫీల్ అవ్వాలి ఇక్కడ? లోపల ఫ్రెండ్కి ఏమవుతుంది? టెన్షన్ పడాలి కదా. టెన్షన్ పడాలి కదా. ఒకసారి టెన్షన్ పడి లోపల ఆపరేషన్ చేస్తాను, చూస్తా ఉంటాను. రెడీ? యాక్షన్. టెన్షన్ పడవయ్యా. ఎంతకన్నా ఏం టెన్షన్ పడతారు? బయట దొరికిన టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్ కావాలి మనకి. రెడీ? యాక్షన్. టెన్షన్. కామెడీ చేస్తున్నారు డాక్టర్. నువ్వు ఎలా వెళ్తావు తెలుసా? నెక్స్ట్ నేనే అన్నట్టు వెళ్తున్నావు. అలా కాదు, చూపిస్తాను. సార్ కట్ కొంచెం ఓవర్ యాక్షన్ తగ్గించండి సార్. అసలు వాడికి నేను డైరెక్ట్ చేస్తున్నా. హలో ఏయ్, ఇది ఎలా డైరెక్ట్ చేస్తారా నీకు? నిన్ను డైరెక్ట్ చేస్తున్నా ఏంటి? సార్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎలా చేయాలి చూపిస్తాను. లోపల టెన్షన్, ఫ్రెండ్కి అయిపోతుంది టెన్షన్. రెడీ? డాక్టర్ గారు స్పెక్స్ ఎందుకు అడగండి. కరెక్ట్ చేయవే బాబు. మీరు ఎంత తీసి చదివేశారు. ఆడేమో చచ్చిపోయాడు సార్, ఆపరేషన్ లేట్ అయిందని. సార్ మీరు ఇంక తిరిగే అవసరం లేదు సార్. మీ ఫ్రెండ్ చచ్చిపోయాడండి. ఆడ ఆపరేషన్ చేయకుండా యాక్టింగ్ చేశాడు, బయటకు వచ్చి ఇంజక్షన్ చేసి మొత్తం ఓపెన్ చేసి కూర్చున్నాడు. ఆడు ఓపెన్ చేసి పర్ఫార్మెన్స్ మీద ఆడ మొత్తం ఓపెన్ చేసి పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ చేసి ఆడు చచ్చిపోయాడు అక్కడ. ఆడు చచ్చిపోయాడు, పర్ఫార్మెన్స్ బాగా చేశాడా? వీక్ పర్ఫార్మెన్స్ వాడిది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అమ్మ ఇంకో పేషెంట్ తీసుకురండి. టైం మీద కుమ్ముడు అమ్మడు. ఆడు చచ్చిపోయాడు అని చెప్పని అంటే పెద్ద కూల్గా వచ్చి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అని ఒక ఎమోషన్ ఉండాలిగా డాక్టర్ గా. ఎమోషన్ చెప్పాను, చెప్పాలి. నీ ఫ్రెండ్ చచ్చిపోయాడు అని చెప్పని చెప్పాలి. ఎమోషన్ లేదురా, డాక్టర్ పేషెంట్ చంపితే ఎమోషన్ ఉండాలి కదా. కొట్టేటప్పుడు అలా కొడతారా?